యాడ్వర్బ్ అనేటువంటి టాపిక్ మీద ఎగ్జామ్లో బిట్ అడిగినప్పుడు మనము ఆన్సర్ను లాజికల్గా ఎలా గుర్తించాలి అంటే గ్రామర్ రూల్స్ ఏమాత్రం మనం నేర్చుకోకపోయినా కూడా ఎగ్జామ్లో బిట్ను మనం డీల్ చేయవచ్చు, అంటే ఆన్సర్ను రికగ్నైజ్ చేయవచ్చు. అది ఎలా అనేటువంటిది ఈ వీడియోలో నేర్చుకుంటాం. సో నేను లాజిక్ వివరించే ముందు ఫస్ట్ ఎగ్జామ్లో ఎలా బిట్ అడుగుతాడు, లాజిక్ను ఎలా పట్టుకుంటాం అనేటువంటిది చూద్దాం. ఒక 2 బిట్స్ చూసి రైట్ గమనించండి. ఐడెంటిఫై ద యాడ్వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇచ్చినటువంటి సెంటెన్స్లో యాడ్వర్బ్ను గుర్తించమంటున్నాడు. ఇక్కడ చూడండి, షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. ఇందులో యాడ్వర్బ్ ఏది అన్నాడు? షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ ద. సో ఇక్కడ యాడ్వర్బ్ ఏంటిది అంటే నేను చెప్పే లాజిక్ ప్రకారం ఏదైనా పదం LYతో ఎండ్ అయితే అది దాదాపుగా 90% యాడ్వర్బ్ అవుతుంది. అందుకే బ్యూటిఫుల్లీ అనేటువంటిది యాడ్జెక్టివ్ అవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ గమనించండి, LYతో ఎండ్ అయింది. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఇలా యాడ్వర్బ్ను గుర్తించవచ్చు. ఇది ఒక లాజిక్. ఇంకొకటి చూద్దాం, ఇంకొక బిట్. ఐడెంటిఫై ద యాడ్వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. సెంటెన్స్ ఏంటిదంటే ఐ విల్ మీట్ యూ టుమారో. ఈ సెంటెన్స్లో యాడ్వర్బ్ ఎలా ఉంది? లాజిక్ గనక ఉంటే మనం కన్ఫ్యూజ్ అవ్వం. సో ఒకసారి చూద్దాం ఆప్షన్స్. ఐ మీట్ యూ టుమారో. సో ఇందులో యాడ్వర్బ్ ఏది? యాడ్వర్బ్ ఏది అంటే టుమారో. ఓకే, డైరెక్ట్గా నేను ఎలా చెప్పగలిగానంటే టైంను తెలియచేసేటువంటి పదాలు యాడ్వర్బ్ అవుతాయి. రైట్. సో ఇప్పుడు గమనించారు కదా, మొదటి బిట్టు LY అని, రెండో బిట్టు టైంను తెలియచేసే పదాలని అని మనం నేర్చుకున్నాం. రైట్. సో అటువంటి ఇంకేమున్నాయి? రైట్, ఇంకా ఏమన్నా ఈజీ లాజిక్స్ కానీ టిప్స్ కానీ ఉన్నాయా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గమనించండి, ఈ టేబుల్ను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ యాడ్వర్బ్ అనే టాపిక్ మీకు అయిపోతుంది. జస్ట్ ఏం లేదు, 4 మాటలు. ఓకే రైట్, గమనించండి. యాడ్వర్బ్ను ఎలా గుర్తిస్తామంటే LYతో ఎండ్ అయ్యే పదాలు యాడ్వర్బ్ అవుతాయి, ఒకటిది. రైట్. ఎప్పుడు అని ప్రశ్నించుకుంటే వచ్చే ఆన్సర్స్ యాడ్వర్బ్ అవుతుంది. ఎప్పుడు అని ప్రశ్నించుకుంటే వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందు క్లూస్ చెప్తున్నా చూడండి. ఎక్కడ అని క్వశ్చన్ చేసుకుంటే వచ్చే ఆన్సర్ యాడ్వర్బ్ అవుతుంది. ఎంత అని క్వశ్చన్ చేసుకుంటే వచ్చే ఆన్సర్ యాడ్వర్బ్ అవుతుంది. అవి ఎలా అంటే చూద్దాం. జనరల్గా మనం గ్రామర్ నేర్చుకునేటప్పుడు యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ నేర్చుకుంటాం, యాడ్వర్బ్ ఆఫ్ టైం నేర్చుకుంటాం, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ నేర్చుకుంటాం, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ నేర్చుకుంటాం. రైట్. సో ఇప్పుడు గమనించండి, LYతో LYతో ఎండ్ అయితే అవి యాడ్వర్బ్ అవుతాయి. ఒకసారి గమనించండి, సాఫ్ట్లీ, కేర్ఫుల్లీ, బ్రేవ్లీ. రైట్. సో ఈ విధంగా అర్థమైంది కదా. రైట్. ఇంకా LY తోటి క్వశ్చన్ LY తోటి ఎండ్ అయిన పదం లేదు, అయినా యాడ్వర్బ్ను గుర్తించవచ్చు. అది ఎలా అంటే ఎలా అని క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ గమనించండి, LYతో ఉన్న మనం ఎలా అని క్వశ్చన్ వేసుకున్న ఆన్సర్ వస్తుంది. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. ఆమె చాలా మంచిగా పాడుతుంది, బ్యూటిఫుల్గా అందంగా పాడుతుంది అని చెప్పాం. ఇక్కడ క్వశ్చన్ ఏం వేసుకోవాలనుకున్నాం మనము? ఎలా. ఓకే, ఇప్పుడు ఎలా అని క్వశ్చన్ వేసుకోండి. ఆమె ఎలా పాడుతుంది? బ్యూటిఫుల్గా పాడుతుంది. మరి ఆన్సర్ ఇదే అవుతుందిగా. సో ఇది లాజిక్, యాడ్వర్బ్ను గుర్తించేది మొదటిది. రెండోది ఏంటిది? LYతో ఎండ్ అయితే యాడ్వర్బ్ అనుకున్నాం, ఎండ్ అయింది, కరెక్ట్ ఆన్సర్ అయింది. ఇది మొదటిది అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ది ఏంటిది? ఎప్పుడు అని మనం క్వశ్చన్ వేసుకుంటే ఎప్పుడు? ఎస్టర్డే అంటే నిన్న, టుమారో అంటే రేపు, నౌ అంటే ఇప్పుడు. సో ఇలా సమయాన్ని తెలియచేసే పదాలన్నీ కూడా యాడ్వర్బ్ అవుతాయి. క్రియా విశేషణం అంటాం యాడ్వర్బ్ అంటే. రైట్. అది కూడా అర్థమైంది కదా. ఆ బిట్ చూడండి, ఇక్కడ గమనించండి.
ఐ విల్ మీట్ యూ టుమారో, నేను నిన్ను రేపు కలుస్తాను అన్నాడు. సో మనం ఏం క్వశ్చన్ వేసుకోవాలి, ఎప్పుడు అని క్వశ్చన్ వేసుకోమని చెప్పిన నేను. ఇప్పుడు క్వశ్చన్ వేసుకోండి, ఎప్పుడు కలుస్తా అని చెప్పిన, టుమారో, రేపు కలుస్తా అని చెప్పిన. సో టుమారో ఏమవుతుంది, టైంని తెలియచేసే పదము యాడ్వర్బ్ అవుతుంది. రెండో లాజిక్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ థర్డ్ చూద్దాం, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే ఎక్కడ, రైట్, ఎక్కడ అని క్వశ్చన్ చేసుకున్నా వచ్చే సమాధానాలన్నీ కూడా యాడ్వర్బ్ అవుతాయి. ఎక్కడ, హియర్, ఇక్కడ, ఎక్కడ, దేర్, అక్కడ, ఎక్కడ, అవుట్ సైడ్, బయట. సో ఈ పదాలన్నీ కూడా, అంటే ఇటువంటి పదాలన్నీ కూడా ప్లేస్ను తెలియచేసేటువంటి పదాలు కాబట్టి ఎక్కడ అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానాలన్నీ కూడా యాడ్వర్బ్ అవుతాయి. మూడో లాజిక్ కూడా అయిపోయింది. లాస్ట్ది ఎంత అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానాలన్నీ కూడా యాడ్వర్బ్ అవుతాయి. ఎంత, వెరీ, చాలా, టు, చాలా, క్వైట్, మొత్తం, ఆల్మోస్ట్, దాదాపుగా, అంత. సో ఇవన్నీ కూడా డిగ్రీని తెలియచేసేటువంటి పదాలు, అంటే ఎంత అని తెలియచేసేటువంటి పదాలు. సో ఆ విధంగా క్వశ్చన్ చేసుకున్నా వచ్చే సమాధానం యాడ్వర్బ్ అవుతుంది, రైట్. మరి ఇప్పుడు మనకు ఎంత అర్థమైందంటే యాడ్వర్బ్ 50% అర్థమైపోయింది. ఇంకో 50% మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన బిట్స్ ఉన్నాయి కదా, ఈ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు బిట్స్లోకి వెళ్దాం, ప్రాక్టీస్ బిట్స్లోకి. అవి ప్రాక్టీస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా టాపిక్ అర్థమైపోతుంది, రైట్. ఫస్ట్ కానించే చేద్దాం మళ్ళీ. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ, ఇందులో యాడ్వర్బ్ ఏది, మనకున్న లాజిక్ ఏంటిది, ఎల్వైతో ఎండ్ అయింది. సో డైరెక్ట్గా పెట్టేయచ్చు, ఎల్వైతో ఎండ్ అయింది కాబట్టి ఇది యాడ్వర్బ్. అదేవిధంగా ఎలా అని ప్రశ్నించుకోవాలని ఇక్కడ నేను క్లూస్ ప్రతి బిట్టుకు మెన్షన్ చేశాను, సో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఐ విల్ మీట్ యూ టుమారో, నేను నిన్ను రేపు కలుస్తాను అని అన్నా. సో ఎప్పుడు కలుస్తాను అని క్వశ్చన్ చేసుకోవాలి కదా, టుమారో. ఇగో గమనించండి, ఇక్కడ ఎప్పుడు కలుస్తాను, టుమారో. సో యాడ్వర్బ్ ఏమవుతుంది, టుమారో. నెక్స్ట్, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్, పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు, పిల్లలు బయట ఆడుకుంటున్నారు. ఇందులో గమనించండి, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ టుమారో, అవుట్ సైడ్, చిల్డ్రన్ బయట ఆడుకుంటున్నారు. సో మనం ఏం క్వశ్చన్ చేసుకోవాలి, ఎక్కడ అని క్వశ్చన్ చేయాలి. ఎక్కడ ఆడుకుంటున్నారు, అవుట్ సైడ్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇప్పుడు ఇది అవుతుంది, అవుట్ సైడ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, రైట్. గమనించండి. నెక్స్ట్, ద వాటర్ ఈజ్ వెరీ కోల్డ్, వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఏం క్వశ్చన్ వేసుకోవాలి, ఎంత అని క్వశ్చన్ వేసుకోవాలి. ఎంత చల్లగా ఉన్నాయి, వాటర్ వెరీ కోల్డ్ ఈజ్. సో ఎంత చల్లగా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి, అంటే ఆన్సర్ ఏమవుతుంది, వెరీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం, హీ కంప్లీటెడ్ ద వర్క్ నీట్లీ. సో ఇక్కడ యాడ్వర్బ్ ఏమవుతుంది, కంప్లీటెడ్, వర్క్, నీట్లీ, హీ. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు, అప్పుడు మనం లాజిక్ చూడాలి. దేంతో ఎండ్ అయింది, ఎల్వై తోటి. సో ఎల్వై తోటి ఎండ్ అయింది ఏంటిది, నీట్లీ. సో నీట్లీ అనేటువంటిది యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద యాడ్వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్, ఇందులో యాడ్వర్బ్ ఏది, రైట్. గమనించండి, సెంటెన్స్ ఏముంది, షీ ఈజ్ కమింగ్ సూన్, ఆమె త్వరలో వస్తుంది, రైట్. షీ కమింగ్ ఈజ్ సూన్. సో ఇందులో యాడ్వర్బ్ ఏది అన్నాడు. ఫస్ట్ దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేద్దాం. షీ ఈజ్ కమింగ్ సూన్, ఆమె త్వరలో వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం క్వశ్చన్ వేసుకోవాలంటే, ఎప్పుడు అని క్వశ్చన్ వేసుకోవాలి. ఎప్పుడు వస్తుంది ఆమె, త్వరలో వస్తుంది. త్వరలో అంటే ఏంటిది, సూన్. సో ఆన్సర్ ఏమవుతుంది, సూన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది, రైట్. లాజిక్ తెలిస్తే యాడ్వర్బ్ను కానీ మిగిలిన ఏ టాపిక్ను కానీ గుర్తించడం చాలా ఈజీ, లాజిక్ తోటి వెళ్తే.
ఓకే, గ్రామర్ నేర్చుకొని వెళ్ళినా అవి నేర్చుకోవచ్చు. ఇగో ఈ టైప్స్ అన్నిటినీ నేర్చుకున్నా చేయొచ్చు ఆన్సర్, బట్ కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. లాజిక్ తోటి అయితే కన్ఫ్యూజన్ ఉండదు, రైట్. ఈ ఒక్క టాపికే కాదు, ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి మీ సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ మీద సేమ్ ఇలానే లాజిక్, అదేవిధంగా ఆల్మోస్ట్ 50 ప్రాక్టీస్ బిట్స్ ప్రతి టాపిక్ మీద ఉన్నాయి, రైట్. మీరు ఒక లాజిక్ నేర్చుకోవడమే కాదు, 50 బిట్స్ను మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు చెప్తున్నటువంటి ఏదైతే ఈ పేపర్ ఉందో, ఈ పీడిఎఫ్ ఉందో, రైట్, ఈ పీడిఎఫ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, రైట్. సో మీరు చేయవలసిందల్లా ఏంటిదంటే ఒక చిన్న పని చేయాలి. అదేంటిదంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయాలి, వీడియోను లైక్ చేయాలి, రైట్. అదనమాట. నెక్స్ట్ బిట్, ప్లీజ్ సిట్ హియర్, ఇక్కడ కూర్చో. ఇందులో యాడ్వర్బ్ ఏది? ప్లీజ్ సిట్ హియర్ యూ, రైట్. మనం ఏం క్వశ్చన్ వేసుకోవాలి గమనించండి. ప్లీజ్ సిట్ హియర్, ఇక్కడ కూర్చో. మనం ఎక్కడ అని ప్రశ్నించాలి. ఎక్కడ కూర్చోమంటున్నాడు? హియర్. హియర్ అంటే ఇక్కడ. సో ప్లేస్ను తెలియజేసేటువంటి పదం ఏంటిది? హియర్. సో ఇక్కడ హియర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద యాడ్వర్బ్. ఇట్ ఈస్ టూ హాట్ టుడే, ఈరోజు చాలా వేడిగా ఉన్నది. హాట్, టుడే, టు, ఇట్. సో ఈరోజు ఎంత వేడిగా ఉన్నది? చాలా. చాలా అని తెలియజేసే పదం ఏది? టు. సో ఆన్సర్ ఏమవుతుంది? టు. మీకు ఇంకా ఈజీగా అర్థం కావడం కోసం ప్రతి బిట్కు నేను ఇలా క్లూను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కావాల్సిన వాళ్ళు ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ద బాయ్స్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ క్లియర్లీ. సో ఇందులో యాడ్వర్బ్ ఏది? బాయ్ ఆన్సర్డ్ క్వశ్చన్ క్లియర్లీ, రైట్. సో మనకు డైరెక్ట్ క్లూ ఏంటిది? ఎల్వైతో ఎండ్ అయినటువంటి పదం. సో ఎల్వైతో ఎండ్ అయిన పదం ఏంటిది? క్లియర్లీ. సో క్లియర్లీ ఇది ఆన్సర్. ఇంకా దాన్ని ఎలా అంటే ఎలా అని ప్రశ్నించుకున్నా మనం ఆన్సర్ చేయొచ్చు. ద బాయ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ క్లియర్లీ. ఆ బాయ్ క్వశ్చన్కు ఆన్సర్ను క్లియర్గా చెప్పాడు. అప్పుడు ఎలా అని ప్రశ్నించుకోండి. ఎలా చెప్పాడు? క్లియర్లీ. సో ఆ విధంగా మనం ప్రశ్నించుకున్న ఆన్సర్ దొరుకుతుంది. నెక్స్ట్, వీఆర్ గోయింగ్ దేర్ నౌ, మనం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో గోయింగ్ దేర్ నౌ వి. సో ఇందులో యాడ్వర్బ్ ఏది? గమనించండి. అక్కడికి మనం వెళ్తున్నాం. సో ఎప్పుడు వెళ్తున్నాం? ఇప్పుడు వెళ్తున్నాం. సో ఎప్పుడు అని క్వశ్చన్ చేసుకోవాలి. సో ఎప్పుడు? ఇప్పుడే, నౌ. సో ఆన్సర్ ఏమవుతుంది? నౌ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద యాడ్వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. గమనించండి. ద డాగ్ ఈజ్ స్లీపింగ్ దేర్, కుక్క అక్కడ పడుకుంది, ఇప్పుడు పడుకుంటుంది, రైట్. సో గమనించండి. డాగ్ స్లీపింగ్ దేర్ ఈజ్. సో ఇందులో యాడ్వర్బ్ ఏది? యాడ్వర్బ్ ఏది? దేర్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కడ అని ప్రశ్నించుకోవాలి. ఎక్కడ అని ప్రశ్నిస్తే ఆన్సర్ ఏమవుతుంది? అక్కడ అని ఆన్సర్ వస్తుంది. సో దేర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ కూడా ఈ టేబుల్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి ఆన్సర్సే. అంటే ఈ టేబుల్లో ఉన్నటువంటి ఇవి నేర్చుకుంటే చాలు. మీరు ఇదంతా కూడా కాదు, జస్ట్ ఇది నేర్చుకున్నా, ఇదంతా నేర్చుకోవడం కష్టం అనుకుంటే ఇది, ఇక నాకు ఇదంతా ఎందుకు, మొత్తమే నేర్చుకుంటే క్లియర్గా ఉంటుంది కదా అని అనుకుంటే ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి, కావాల్సిన వారు రాసి పెట్టుకోండి. నెక్స్ట్, షీ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. ఆమె దాదాపుగా రెడీ అయిపోయింది, రైట్. సో ఆప్షన్స్ చూద్దాం. షీ, రెడీ, ఆల్మోస్ట్, ఈజ్. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? ఓకే, ఎంత అని ప్రశ్నించుకోండి. ఎంత రెడీ అయిందామా? ఆల్మోస్ట్, దాదాపుగా. సో ఆల్మోస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్,
హీ వాక్డ్ స్లోలీ. సో ఇందులో యాడ్వర్బ్ ఏది? హీ వాక్డ్ స్లోలీ, నన్. సో ఆల్రెడీ మనకు క్లూ ఉంది కదా, డైరెక్ట్ ఎల్వై. లేదా ఎలా అని ప్రశ్నించుకున్నా అయిపోతుంది. ఆమె ఎలా నడుస్తుంది? స్లోలీ నడుస్తుంది. సో ఆన్సర్ స్లోలీ అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్, మై ఫాదర్ కేమ్ హోమ్ ఎస్టర్డే. నిన్న మా ఫాదర్ ఇంటికి వచ్చాడు. రైట్, ఫాదర్ కేమ్ హోమ్ ఎస్టర్డే. ఇందులో యాడ్వర్బ్ ఏది? సో ఎప్పుడు అని ప్రశ్నించుకోండి. ఎప్పుడు అని ప్రశ్నించుకుంటే వచ్చే ఆన్సర్ అదే, ఎస్టర్డే. సో ఆన్సర్ వచ్చేసి ఎస్టర్డే అవుతుంది. నెక్స్ట్, ద స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్. ద స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్. స్టూడెంట్స్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఆర్. సో గమనించండి, స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్. సో ఎక్కడ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు? అవుట్ సైడ్ అని చెప్పిన. స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్. సో అవుట్ సైడ్ అనేటువంటిది యాడ్వర్బ్ అవుతుంది. ఎక్కడ అని ప్రశ్నించుకోవాలి. నెక్స్ట్, ద మూవీ వాజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఓకే, సో మూవీ క్వైట్ ఇంట్రెస్టింగ్ వాజ్. సో గమనించండి, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ అని అడుగుతున్నాడు. రైట్, ఎంత? క్వైట్గా. సో ఆన్సర్ ఏమవుతుంది? క్వైట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ క్లియర్లీ. సో టీచర్ ఎక్స్ప్లెయిన్ లెసన్ క్లియర్లీ. సో ఇందులో యాడ్వర్బ్ ఏది? గమనించండి, డైరెక్ట్ క్లూ ఏమున్నది? ఎల్వై. సో ఎల్వై ఉన్న పదం ఏది? క్లియర్లీ. రైట్, సో క్లియర్లీ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్, వీ షల్ ఫినిష్ ఇట్ సూన్. ఓకే, దీన్ని త్వరలోనే ఫినిష్ చేద్దాం. సో ఫినిష్ ఇట్ షల్ సూన్. రైట్, సో ఇందులో యాడ్వర్బ్ ఏది? గమనించండి, ఎప్పుడు అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం ఏంటిది? సూన్, త్వరలో. సో ఆన్సర్ ఏమవుతుంది? సూన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కమ్ హియర్ అండ్ సిట్ డౌన్. కమ్ హియర్ అండ్ సిట్ డౌన్. సో ఇందులో ఆ యాడ్వర్బ్ ఏది? కమ్ హియర్ సిట్ డౌన్. సో గమనించండి, సో ఇక్కడ మనం ఎక్కడ అని ప్రశ్నించుకుంటే వచ్చేటువంటి ఆన్సర్ ఏమవుతుంది? హియర్, ఇక్కడ అని ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ హియర్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఎక్కడ అని ప్రశ్నించుకుంటే కరెక్ట్ ఆన్సర్ హియర్ అవుతుంది. కాబట్టి హియర్ అనేటువంటిది ఆన్సర్. రైట్, నెక్స్ట్, the box is very heavy. Okay, the box is very heavy. Right, box heavy very is. సో ఆ బాక్స్ చాలా హెవీగా ఉంది అని అర్థం. సో మనం ఏమని ప్రశ్నించుకోవాలి? ఎంత అని ప్రశ్నించుకోవాలి. ఎంత అని ప్రశ్నించినప్పుడు ఎంతలా ఉంది? వెరీ హెవీ, చాలా. ఓకే, చాలా అని తెలియజేసే పదం ఏంటిది అంటే వెరీ. సో వెరీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇవి ఈ టాపిక్కి సంబంధించినటువంటి లాజిక్స్ మరియు ప్రాక్టీస్ బిట్స్. సో ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి. అవి ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోగలరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు, వీడియోను లైక్ చేయగలరు.